రైతు బంధు పేరుతోటి చెట్లకు పుట్టలకు గుట్టలకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా? ఒకటి. రైతులకు ఫ్రీగా ఎరువులు ఇస్తా అని చెప్పి ఇంకా రైతుల్ని లైన్లో నిలబెట్టి రైతులకు బేడీలు వేసింది, రైతులను హింసించింది కేసీఆర్ కాదా? రైతు బంధు పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎన్ని ఎకరాలు ఉన్నా ఇక్కడ ఎవడు పొలంలో దిగి వ్యవసాయం చేయనోనికి, అమెరికాలో ఉన్నోనికి, పాకిస్తాన్లో ఉన్నోనికి, చైనాలో ఉన్నోనికి కూడా నువ్వు రైతు బంధు పేర్లతోటి లక్షల రూపాయలు చెక్కులల్లా ఇచ్చింది వాస్తవమా కాదా? మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు కూడా రైతు బంధు పొందిన వాళ్ళు ఉన్నారా లేదా? ఇది వాస్తవమా కాదా? సరే, ఇది ఒక పక్కన పెడదాం. రైతుకు వాళ్ళు నిజంగానే న్యాయం చేస్తే, ఇక్కడ రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా నువ్వు చేయలే. 10 ఏళ్ల కాలంలో నీకు సాధ్యం కానటువంటి రుణమాఫీ ఏడాది కాలం లోపలనే 2 లక్షల రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవమా కాదా? రెండవది, రుణమాఫీ రైతు భరోసా 7,500 రూపాయలు సంక్రాంతికి ఇస్తామని చెప్పారు. 7,500 చొప్పున ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది 15,000 రూపాయలు సంక్రాంతికి ఇస్తామని మంత్రులు స్పష్టం చేస్తూ ఉన్నారు.